ఓం శ్రీ సాయిరామ్. బావు మహారాజ్ కుంబార్ మహారాష్ట్రలో సంగమనేర్ జిల్లాలో కైరే నీమ్ గ్రామ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా వీరు కుమ్మరులు అంటారు. అందుకనే ఆ ఇంటికి ఆ పేరు వచ్చింది. బావు మహారాజు యువకుడిగా ఉన్నప్పుడు ఆ గ్రామం నుంచి షిరిడీ నుంచి తిరిగి వెళ్ళలేదు. షిరిడీలో శని దేవాలయం దగ్గర ఉండేవాడు. ఒక్కోసారి రహత, సాకోరి, నీమ్గాం వెళ్ళినా వెంటనే షిరిడీ తిరిగి వచ్చాడు. చిన్నపిల్లలను, పచ్చని చెట్లను అమితంగా ఇష్టపడేవాడు. ఇతను ఎప్పుడూ షిరిడీ వీధులను శుభ్రం చేసేవాడు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షిరిడీలోని ప్రతి వీధిని శుభ్రంగా ఊడ్చేవాడు. వర్షం కురిసినా, ఎండ మండిపోతున్నా ప్రతిరోజు అతని దినచర్య షిరిడీ గ్రామాన్ని శుభ్రం చేయడమే. షిరిడీ గ్రామంలో ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఊరిలో ప్రతి వారికి తలలో నాలుకలా ఉండేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడు. మహాసమాధి తరువాత కూడా బావు మహారాజ్ తెల్లవారుజామున 5 గంటలకి రోజులో చాలాసార్లు ఆయన సమాధిని దర్శనం చేసుకునేవారు. అతన్ని మరణించడానికి వారం ముందు అనారోగ్యంతో ఉండటం, ఆకలి మందగించకుండా ఏమీ తినకుండా కేవలం నీరు మాత్రమే తీసుకున్నారు. ఆ సమయంలో రఘువీర్ భాస్కర్ పురందరే, సగుణుబేరు నాయక్ అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అతను చైత్రకృష్ణ పక్ష తృతీయ 27 ఏప్రిల్ 1937 నాడు తుది శ్వాస విడిచారు. భక్తులు, షిరిడీ గ్రామస్తులందరూ కలిసి నిర్ణయించుకొని ఆయన సమాధిని లెండీబాగ్ మార్గంలో వేప చెట్టు కింద నిర్మించారు. 1937లో 7న మరణించిన 12వ రోజు సాధు గౌరవార్థం గొప్ప విందు షిరిడీలో జరిగింది. మరుసటి రోజు అంటే 13వ రోజు షీరాతో, బెల్లంతో చేసిన ఒక రకమైన హల్వా మరొక విందు జరిగింది. సంస్థానం వారు వీరి సమాధి మందిరం ఫోటో గ్యాలరీలో బావు మహారాజ్ కుంబార్ చిత్రపటాన్ని ఉంచి గౌరవం కల్పించారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో షిరిడీ సంస్థానం వారు బావు మహారాజ్ కుంబార్ పుణ్యతిథి నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చు. నేటికి చాలామంది తల్లులు తమ పసిపిల్లలను తీసుకొచ్చి ఆయన సమాధి మీద పండుకొనబెట్టి అందులో నుంచి కొన్ని దుమ్ము తీసి పిల్లలకు రక్షణగా నుదుటిన పూస్తారు. ఎంత గొప్పవాడు చూడండి. బాబాగారి భక్తుడయ్యండి ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడో బావు మహారాజ్ కుంబార్. ఈసారి షిరిడీ వెళ్ళినప్పుడు లెండీబాగ్ పక్కనే ఉన్న బావు మహారాజ్ కుంబార్ గారి సమాధిని ఖచ్చితంగా దర్శించి ఈ విషయాలన్నీ జ్ఞప్తికి చేసుకుందాము. మరి స్వస్తి. ఓం శ్రీ సాయిరామ్.